దాన్ని ఎట్లయినా కాపాడుతాడు. మీడియా కాదు, తప్పు ఎవరిదని తేల్చాల్సింది న్యాయస్థానాలు. అక్కడ అడ్వకేట్ బాధ్యతల తరఫున తీసుకున్నటువంటి ఆధారాలని కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. ఇక్కడ మంగళి ఆ బ్రదర్ చెప్తున్న ప్రకారము గంత చిన్నప్పుడే 16, 17 20 లోపలనే 16, 17 ఉన్నప్పుడే ఆ నీ నగల్ని ఆ బ్రదర్ దొంగిలించిండు, ఆ పైసలు ఇవ్వమని ఆ బ్రదర్ ని బెదిరించినావంటే నీ సైకాలజీ ఏందో అర్థమైతలే. అంటే యూ డూ ఎనీథింగ్ ఫర్ మనీ అనేది మాకు అర్థమవుతున్నది. ఎవరినైనా బెదిరిస్తావు, ఎవరినైనా మేనేజ్ చేస్తావు, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తావు, సింపుల్. అందుకే మీడియా ముందేమో బాధిత ఏడ్చినట్టు మాట్లాడతావు, మీడియా లేనప్పుడేమో వారు బెదిరిస్తావు, బూతులు మాట్లాడతావు, గలీజ్ దానివి. ఎటువంటి ప్రమేయం లేదు, ఇదంతా నా మీద తప్పుడు ప్రచారం అని మంగళికి తరపునటువంటి అడ్వకేట్ కోర్టులో ఆయన వాదనలు వినిపిస్తాడు. ఈ 2 వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేది జడ్జి ఫైనల్ గా